హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఎంట్రన్స్ పరీక్షను సెపరేట్గా నిర్వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గచ్చిబౌలి హెచ్సియు గేట్ ముందు నిరసన చేపట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యార్థులు ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజ్పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. యూజీసీ నెట్ను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో పీహెచ్డీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. On the face of Modi government. Decision must be in the committee and no bureaucrats that are affiliated to this government. That's the reason examination not based on NTA but they have to conduct their own examination. That is our prime demand of this University of Hyderabad. Problematic because there is no vernacular language in each examination. All these NTA conducted examination, they are not implementing vernacular language. This is one side. Yesterday, they become స్టూడెంట్ ఫ్రంట్ మరియు మిగతా ఇతర ఏఐఓబీసీ తర్వాత ఏఎస్ఏ డిఎస్యు మరియు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎక్సీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ ఎగ్జామ్ వన్ నేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఈ ఎన్టీఏ అనేటటువంటి బోర్డు వెంటనే రద్దు చేసి ఆ బోర్డు పెట్టడమే అప్రజాస్వామికం. ఎందుకంటే మా యూనివర్సిటీకి స్వయంగా మా ఎగ్జామ్ మా ప్రొఫెసర్లు పెట్టుకొని మా యూనివర్సిటీ పెట్టుకొని నిర్వహించుకునే పరిస్థితి ఉన్నది. దానికి కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కింది కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ ఎగ్జామ్ నిర్వహించేది. దాన్ని కాల రాస్తూ దాన్ని తీసేస్తూ ఎన్టీఏ బోర్డు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నది. అదేవిధంగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన కేవలం రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి విద్యను కూడా వాళ్ళు మళ్ళీ మరధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానం కలుగుతున్నది. కాబట్టి ఇది అప్రజాస్వామిక చర్యలు. భారతదేశ వ్యాప్తంగా యూనివర్సిటీల మీద దెబ్బ కొట్టడము, యూనివర్సిటీలకు ఉండేటటువంటి స్వయం అధికారాన్ని తీసుకొని వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు యూనివర్సిటీల మీద బలవంతపు చర్యలకు పాల్పడుతూ ఇలా ఎన్టీఏ పేరు ఎన్టీఏనే ఎగ్జామ్ పెట్టాలి, యూనివర్సిటీలు ఎవరికి వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకోవద్దని చెప్పడం అంటే ఈ కింది కులాలను